సుందరాకాండ తాత్పర్యం 49వ సర్గ. తనను బంధించేసి సభకు రప్పించుకున్న రావణుని చర్యకు మహాపరాక్రమవంతుడైన హనుమంతుడు విస్మితుడై అంటే ఆశ్చర్యచకితుడై పిదప రోషంతో కళ్ళు ఎర్రబారగా అతన్ని తేరిపార చూశాడు. మేలిమి బంగారంతో నిర్మితమై అమూల్య ముత్యాలచే పొదగబడిన కిరీటం ధరించి ఉన్నవాడు రావణుడు. ఆ కిరీట కాంతులతో సహజమైన అతడి తేజస్సు ద్విగుణీకృతమవుతోంది. రాక్షసరాజైన రావణుడు వజ్రాలతోనూ అమూల్య మణులతోనూ పొదగబడి తలచిన మాత్రానే సృజింపబడ్డవా అన్నట్లు చిత్ర విచిత్రమైన స్వర్ణాభరణాలను ధరించి భాసిస్తున్నాడు. రావణుడు వెలకట్టలేని తెల్లని పట్టు వస్త్రాలు ధరించి శరీరానికి శ్రేష్టమైన ఎర్రని చందనం అలుముకొని ఉన్నాడు. అతడి శరీరం మీద చిత్ర విచిత్రాలైన అనేక రకాల బొమ్మలు చిత్రింపబడి ఉన్నాయి. అంటే టాటూలు అప్పటి నుండే ఉన్నాయన్నమాట. మహావీరుడు తేజ విరాజమానుడు అయిన ఆ రావణుడు భీతిని గొలుపు ఎర్రబారిన కన్నులు గల వాడి అయిన కోరలు గల వేలాడుతున్న పెదవులు గల తన 10 తలలతో క్రూర ముఖాలతో కూడిన శిఖరాలతో అలరారుతూ ఉన్న మందర పర్వతం చందాన ఒప్పారుతున్నాడు. నల్లని కాటుక కొండలా ఉన్న రావణుని వక్షస్థలం మీద చంద్రుని చందాన ముత్యాల హారాలు ప్రకాశిస్తున్నాయి. అప్పుడు అతడు ఎగిరిపోతున్న కొంగల బారు నేపథ్యంలో విస్తృత మేఘంలా కనిపించాడు. అతడి బలిష్టమైన గుంటటి బాహువులు భుజకీర్తులతో దండ కడియాలతో ఒప్పారుతూ మేలిమి చందన పూతలతో శోభిల్లుతూ 5 పడగల సర్పాలను పోలినట్లు కానవస్తుంది. స్ఫటిక నిర్మితమైన చిత్రవర్ణాలు వెలువడుతున్న రత్నాలు పొదిగిన రత్న కంబళం పరిచి ఉన్న సింహాసనం మీద ఆ రావణుడు అపురూపమైన రాజసంతో ఆసీనుడై ఉన్నాడు. చక్కగా అలంకరించుకున్న సుందరీమణులు సింహాసనం మీద రాజసంతో ఆసీనుడై ఉన్న రావణునికి 2 వైపులా నిలబడి వింజామర్లు వీస్తూ అతన్ని సేవిస్తున్నారు. మంత్రాంగంలో సిద్ధహస్తులు, బలదర్పితులు అయిన దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అనే 4 రాక్షస మంత్రులు రావణుని చుట్టూ సమీపంలో కూర్చుని ఉన్నారు. 4 సచివులచే పరివృతుడైన రావణుడు అప్పుడు 4 సముద్రాలచే ఆవృతమై ఉన్న భూమండలం చందాన ప్రభాసిస్తున్నాడు. తన హితాన్ని కోరేవారు, రాజ్యతంత్రం బాగా ఎరిగిన వారు, సమయానుకూలమైన సూచనలు ఇవ్వడంలో సమర్థులు అయిన మరికొందరు రాక్షస మంత్రులు తనను పరివేష్టించి ఉండగా ఆ రావణుడు దేవతలు సేవిస్తున్న ఇంద్రునిలా కనిపించాడు. సమున్నత సింహాసనం మీద ఆసీనుడై వేరు పర్వత శిఖరం మీద నిలిచిన సజల మేఘం వలె రాజ టీవీతో తేజస్సుతో తేజరిల్లుతున్న రాక్షసేంద్రుడైన ఆ రావణుని హనుమంతుడు చూశాడు. తన పరాక్రమవంతులైన రాక్షసులు ఒక వంక పీడిస్తూ బాధిస్తున్నప్పటికీ ఏమాత్రం